వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి మన సొంత రాష్ట్రంలోనే పర్మనెంట్ క్లర్క్ కమ్ క్యాషియర్ ఉద్యోగాలకి సహకార బ్యాంకుల్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. 35,000 వరకే శాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. వాళ్ళే మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అనేది కల్పిస్తున్నారు. అన్ని జిల్లాల వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఈవెన్ తెలంగాణ వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక చిన్న లైక్ చేసి వీడియోని అయితే సపోర్ట్ చేయండి. అండ్ అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చివరి వరకు చూడండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే సహకార బ్యాంకుల్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ క్లర్క్ కమ్ క్యాషియర్ ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఇనీషియల్గా 2 years ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. ప్రొబేషన్ పీరియడ్ అంటాము. సో ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో కూడా వీళ్ళు మీకు సాలరీ అనేది పే చేస్తున్నారు. ఫస్ట్ ఇయర్లో మీకు ప్రొబేషన్ పీరియడ్లో భాగంగా ఎవ్రీ మంత్ 15,000 అనేది పే చేస్తారు. అండ్ సెకండ్ ఇయర్లో మీకు ఎవ్రీ మంత్ 18,000. దాని తర్వాత మనకి ఈ యొక్క 2 years ట్రైనింగ్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు యాజ్ పర్ ఏదైతే పే స్కేల్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని మీకు స్టార్టింగ్లోనే 35,000 వరకు అయితే సాలరీ వస్తుందన్నమాట. ఈ యొక్క క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్ట్లకి అయితే అండ్ అలాగే మీకు ప్రమోషనల్ ఆపర్చునిటీస్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ విధానం ఏదైతే ఉందో అదే ఆ ప్రాసెస్ని కూడా ఇదే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు వీడియోని ఎండ్ వరకు చూస్తే ఆ ప్రాసెస్ అనేది తెలుస్తుంది. అయితే ఇక్కడ ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 18th August 2025 నాటికి మీకు మినిమం 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి. సో ఇన్ కేస్ మీరు ఒకవేళ జనరల్ ఓసీ వాళ్ళు అయితే మాత్రం 34 years వరకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు బీసీ అభ్యర్థులు అంటే ఓసీ కాకుండా ఓబీసీ క్యాండిడేట్స్ అంటే బీసీ అభ్యర్థులు అందరూ వస్తారు. వాళ్ళైతే మాత్రం 37 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం 39 years వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించి డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే మీరు మినిమం 60% మార్కులతో ఎవరైతే రెగ్యులర్గా డిగ్రీ అనేది చదువుంటారో పార్ట్ టైమ్గా కాకుండా ఓపెన్లో కాకుండా ఎవరైతే మినిమం 60% మార్కులతో గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎనీ గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి సో మీరు ఎటువంటి డిగ్రీ ఉన్నా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరికైతే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి వర్క్లలో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఒక జాబ్స్కి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్కి ఇక్కడ మీకు స్పోకెన్ స్కిల్స్ అడగలేదు, గమనించండి క్లియర్గా. నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఈజ్ కంపల్సరీ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో మీకు జస్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే అడగలేదు, జస్ట్ నాలెడ్జ్ అని చెప్పేసి అడిగారు కాబట్టి జస్ట్ మీకు ఇంగ్లీష్కి సంబంధించి చదవడం వస్తే సరిపోతుంది. మీకు మాట్లాడాల్సినటువంటి స్కిల్స్ లేకుండా అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. మీకు ప్రొబేషన్ పీరియడ్ అంటే ట్రైనింగ్ పీరియడ్ అంటే 24 months అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంటే 2 years అయితే మీకు ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. ఆల్రెడీ ఒక డీటెయిల్స్ అయితే చెప్పాను. అయితే ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి అయితే వచ్చింది. ఈ సంస్థ స్థాపించి 45 years అయితే కంప్లీట్ అయింది. ఈ యొక్క కాకినాడ కోఆపరేటివ్ బ్యాంక్కి 18 branches అయితే ఉన్నాయి. మనకి 18 branches అంటే చాలా చోట్ల దీనికి సంబంధించి ఆ యొక్క బ్యాంక్స్ అయితే ప్రజెంట్ ఉన్నాయి కాబట్టి సో మీకు పోస్టింగ్ కూడా నియర్ బై ఉంటుంది. అంటే మనకి కాకినాడ అనగానే కాకినాడలో ఉండదు. సో మీకు 18 branches ఏవైతే ఉన్నాయో ఒక 18 branchesకి సంబంధించి లొకేషన్స్లో మీరు పోస్టింగ్ అనేది పొందొచ్చు అనమాట. ఈ క్లర్క్ కమ్ క్యాషియర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి క్యాస్ట్ వర్గా డివైడ్ చేస్తారు. ఓసీ కేటగిరీలో అంటే ఓసీ వాళ్ళకి 4 vacancies ఉన్నాయి ఓపెన్లో. అండ్ ఇక్కడ ఎస్సీ కేటగిరీలో 2 ఉన్నాయి, బీసీ కేటగిరీలో 2, బీసీ కేటగిరీలో 2, బీసీ కేటగిరీలో 1 అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ ఓపెన్లో ఉన్నాయి కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయినా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. తెలంగాణ వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అదర్ స్టేట్ వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. కాకుండా మీకు తెలుగు లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. అయితే జాబ్స్కి మనకి సెలక్షన్ ఎలా చేస్తారంటే మీకు రిటర్న్ ఎగ్జామ్ పెడతారు. సో రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే సో మనకి నార్మల్గా జనరల్ అవేర్నెస్, క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ టాపిక్స్ ఉంటాయి కదా. సో అలాంటి టాపిక్స్ మీదనే మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో అది కంప్లీట్ అయిన తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తారు. సో పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తారు ఏంటి అనేది మీకు ఒకవేళ ఎగ్జామ్ పాస్ అయితే సో వాళ్ళే మీకు ఇంటిమేషన్ అనేది చేస్తారనమాట.
సో ఈ విధంగా ఇక జాబ్స్కి సంబంధించి మిమ్మల్ని సెలక్షన్ చేయడం అయితే జరుగుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఆన్లైన్లోనే అప్లై చేయాలి. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ని కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 250, బీసీ అండ్ ఓసీ వాళ్ళైతే మాత్రం 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. ఫర్ కంప్లీట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ ది బ్యాంక్స్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి, www.kakinada.townbank.in. సో ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు కంప్లీట్గా అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఆల్ ది అప్లికెంట్స్ టు ఫాలో ది ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్, డౌన్లోడ్ ది అప్లికేషన్ అండ్ హాల్ టికెట్ ఫర్ ఫర్దర్ ప్రాసెస్ యాజ్ పర్ ది నోటిఫికేషన్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. అండ్ మీకు ఎటువంటి అప్లికేషన్ అనేది మీరు పోస్ట్ చేయడము, మెయిల్ చేయడము, కొరియర్ చేయడం అవసరం లేదనమాట. ఆన్లైన్లోనే మీరు అప్లికేషన్ అనేది చేయాలి అని చెప్పేసి సో వాళ్ళే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. జాబ్స్కి సంబంధించి అప్లై ప్రాసెస్ అనేది చూద్దాము. సో ఇక్కడ అప్లికేషన్ చేయడానికి సంబంధించి ఈ విధంగా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు. లాస్ట్ డేట్ వచ్చేసి 26th సెప్టెంబర్ వరకు కూడా మీరు అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట ఆన్లైన్లో. ఇంకా మనకి 14 డేస్ టైం అనేది ఉంది. సో ఈ 14 డేస్లో మీరు అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఇక ఫీ పేమెంట్కి సంబంధించి కూడా ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి 26th సెప్టెంబర్, అంటే అన్నిటికీ సంబంధించి కూడా మీరు 26th సెప్టెంబర్ లోపు ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేసేసుకోవాలి. మీకు అప్లై చేయడానికి సంబంధించి ఇక్కడ రెఫరెన్స్ డాక్యుమెంట్స్ని కూడా ఇచ్చారు. మీకు ఒకవేళ ప్రాసెస్ తెలియకపోతే ఈ డాక్యుమెంట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకుంటే హౌ టు అప్లై అనేది ఎలా చేయాలి అండ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, అదర్ డాక్యుమెంట్స్ అనేవి ఎలా స్కాన్ చేయాలి గైడెన్స్ ఉంటాయి. అండ్ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్న ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్కి సంబంధించి కూడా ఇక్కడ వాళ్ళు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ నుంచి మీరు డాక్యుమెంట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకొని అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు ఇప్పుడు జాబ్స్కి ఎలా అప్లై చేయాలి అంటే ఇక్కడ మీరు న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది బ్లూ కలర్లో. సో దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ పేజ్ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మీకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ మొబైల్ నెంబర్, తర్వాత ఈమెయిల్ ఐడి, మళ్ళీ పాస్వర్డ్ అనేది ఇచ్చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. తర్వాత ఏంటంటే లాగిన్ ఇయర్ పైన క్లిక్ చేసేసి మీకు వచ్చినటువంటి ఈమెయిల్ ఐడి కానీ రిజిస్టర్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఇచ్చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే అప్పుడు ఏంటంటే అప్లికేషన్ ఫామ్ అనేది కనిపిస్తుంది. అందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి ఫీ పేమెంట్ చేసేస్తే సో మీ అప్లికేషన్ కంప్లీట్ అవుతుంది. ఇలా మీరు జాబ్స్కి అయితే అప్లై చేయాలి. ఫ్రెండ్స్, ఇది మనకి కోఆపరేటివ్ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్నటువంటి జాబ్స్కి సంబంధించి డీటెయిల్స్. సో మీరు ఏ జిల్లా నుంచి ఒక వీడియో చూస్తున్నారనేది తప్పనిసరిగా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు, లైక్ చేసి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.